వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. ఏంటి డాక్టర్ ఇవాళ వచ్చారు? అవును కదా, ఈరోజు డాక్టర్ స్ట్రైక్, రేపు కదా రావాలి. ఈరోజు ఎలా వచ్చారు డాక్టర్ గారు? ఏమో అర్జెంటుగా చేయి ఉంటుంది. డాక్టర్స్ అంతా స్ట్రైక్లో ఉంటే మరి ఈ డాక్టర్ ఎవరు? ఎంత అర్జెంట్ కేసు అయితే మాత్రం స్ట్రైక్ మ్యాన్ వస్తానంటే రానిస్తారా? అసలు ఈ డాక్టరేనా? అతను డాక్టర్ కాకపోతే మరి ఎవరై ఉంటాడో? ఒకవేళ ఎవరా మీరు? ఏం జరిగింది జ్యోతి? ఎవరో దొంగ డాక్టర్ మేడం. ఏదో ఇంజెక్షన్ ఇచ్చి మిమ్మల్ని చంపాలని ప్రయత్నించాడు. నేను రావడంతో చూసి పారిపోయాడు. రాజు, లిలీ, వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎవ్రీథింగ్ ఓకే? ఏమిటి అలా ఉన్నారు? అనుకున్న పని అనుకున్నట్టు జరగలేదా? లేదు. లేదని చెప్పడానికి సిగ్గు లేదు? ఏమిటి మాట్లాడరు? మిమ్మల్ని అడిగారు. నన్ను టెన్షన్ పెట్టక ఏం జరిగిందో చెప్పండి. అసలు ఏం జరిగిందంటే ఆ టైంకి ఆమె రాకపోతే. ఫూల్స్, మీరు దేనికి పనికిరారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది, దాన్ని చంపించడం చేతకాక చెమటలా తిరిగి వచ్చారు. ఛీ, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. ఈ పని మాకు అప్పగించు, మేం చేస్తామన్నారు. ఇదేనా? సారీ బ్రహ్మాజీ. క్రిమినల్స్ కి సారీ అనే మాటే ఉండకూడదు. ప్లాన్ వేయడం అంటూ జరిగితే ప్లాన్ అయినా సక్సెస్ కావాలి, లేదా తన ప్రాణాలైనా పోవాలి. ఈ సూత్రం తెలియని మీరు క్రిమినల్స్ గా పనికిరారు. ఈ పాటికి మీరు భువనేశ్వర్ని చంపించుంటారని, ఆ చల్లని కబురు తెస్తారని నేను ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా? నా ఆశని నిరాశ చేశారు. అది కాదు బ్రహ్మాజీ, భువనేశ్వర్పై జరిగిన హత్య ప్రయత్నానికి పోలీస్ ఎంక్వైరీ ఎక్కువ అవుతుందేమో. అయితే అవని ఆ భువనేశ్వర్కి ఇంకా బ్యాడ్ డేస్ ఉన్నాయనుకుంటాను. జైల్లో కష్టపడే యోగం ఉంది కనుకే మళ్ళీ తప్పించుకుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, భువనేశ్వరి చావు ఈ బ్రహ్మాజీ చేతిలోనే. ఈ సిరంజిలో ఉన్న మెడిసిన్ ఏమిటో మన ల్యాబ్ పంపి వెంటనే టెస్ట్ చేయమని చెప్పు. నాకు వెంటనే రిపోర్ట్ కావాలి. వెళ్ళి క్విక్. ఓకే సార్. డాక్టర్, ఐఎమ్ సారీ మిస్టర్ అశోక్. నా ఉద్దేశం ప్రకారం ఆ సిరంజిలో ఉన్నది పాయిజన్ కావచ్చు, లేదా పేషెంట్ని కోమాలోకి పంపే మరే మెడిసినో కావచ్చు. ఆ రెండూ కాకపోతే పేషెంట్ గతం ఏమీ గుర్తు రాకుండా పిచ్చిదానిలా మార్చే మెడిసిన్ కావచ్చు. ల్యాబ్ పంపానుగా, రిపోర్ట్ వస్తుంది. అయితే నిన్న రాత్రి భువనేశ్వర్ గారి రూమ్లోకి వచ్చింది మీ హాస్పిటల్ స్టాఫ్ కాదంటారా? ముమ్మాటికి. నిన్న స్టాఫ్ మొత్తం స్ట్రైక్లో పాల్గొన్నాం. నిన్నెవరూ డ్యూటీకి రాలేదు. ఓకే డాక్టర్, నిన్న ఆ సమయంలో భువనేశ్వర్ గారిని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాను సార్. జ్యోతి, నిన్న రాత్రి నువ్వు భువనేశ్వర్ గారిని చూడడానికి వచ్చినప్పుడే కదా ఆ దొంగ డాక్టర్ నర్సు లోపల ఉన్నారు? అవును అశోక్,
నేను అరవగానే ఆ డాక్టర్ తన చేతిలోని ఇంజెక్షన్ కింద పారేసి నర్సుతో సహా పారిపోయాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆ, అంత పొడుగు కాదు, పొట్టి కాదు, మీడియం హైట్. ఇంతకు ముందు నువ్వు అతన్ని ఎప్పుడైనా చూసావా? లేదు. పోనీ ఇంకోసారి అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా? అంత ఖచ్చితంగా చెప్పలేను. భువనేశ్వరి గారికి ఏదో ప్రమాదం జరగబోతోందని నా సిక్స్త్ సెన్స్ చెప్పడం వల్ల టెన్షన్గా పరిగెత్తుకొచ్చాను. నన్ను చూడగానే ఇద్దరు పారిపోయారు. I see. సార్ రిపోర్ట్. ఎస్, ఆ సిరంజిలోని మెడిసిన్ పాయిజన్. ఇదిగో రిపోర్ట్. డాక్టర్, ఈ ల్యాబ్ రిపోర్టు నేను ఫైల్ చేసుకోవచ్చుగా? ఓ ష్యూర్, మీ గురించే ఈ రిపోర్ట్ తెప్పించాను. థ్యాంక్ యూ. వెల్కమ్. మేడం, డెఫినెట్గా ఇది ఎవరు మీ శత్రువుల పని. నా వైపు నుంచి నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అశోక్, న్యాయం కోసం పోరాడే భువనేశ్వరి గారిని ఆ న్యాయదేవతే కాపాడుతుంది. లేకపోతే నిన్న రాత్రి ఆ దొంగ డాక్టర్ భువనేశ్వరి గారికి ఇంజెక్షన్ చేసే సమయానికి ఎవరో చెప్పినట్టు నేను ఎలా రాగలను చెప్పు? అవును అశోక్, నాకేమీ కాదు. మీ అందరి అభిమానం నాకు కవచమై ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. మీ అందరి ఆప్యాయత ఎప్పుడూ నాకు అండగా ఉండి రక్షిస్తుంది. నాకేం భయం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే మేడం, వస్తాం. వస్తానండి. మంచిది. ఎవడు వీడు దారికి అడ్డంగా పడుకునున్నాడు? కొంపదీసి నేను వస్తున్నానని తెలిసి దారి కాయలేదు కదా? అమ్మో, ఇంకేమన్నా ఉన్నా? అరిచి ఎవరినన్నా పిలుద్దామన్నా? చుట్టుపక్కల ఎవరూ లేరే. చిచి, ఎందుకే భయం? అసలు అనవసరంగా ఆడపిల్లలు భయపడతారు కానీ ధైర్యంగా ఎదురు తిరిగితే చెట్టంత మగాడికి సైతం చెమటలు పట్టవు. వాడేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఓ 2 కరాటే పోజులు పెడదాం, కిక్కురు మనకుండా వాడిపోతాడు. ఏ మిస్టర్, ఇదేమన్నా నీ బెడ్రూమ్ అనుకున్నావా? రోడ్డు గడ్డంగా బైక్ పడుకున్నావు. కొంచెమైనా మేనేజ్ ఉందా? మేనర్స్ ఉంది కాబట్టే ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు క్షమాపణ అడగడానికి వచ్చాను. చెయ్యవలసినంత చేసేసి ఇప్పుడు క్షమాపణ అడిగితే ఎలా? ఓ మై గాడ్, నా మీద మీకు చాలా కోపం ఉన్నట్టుందే. నేనేం చేయను చెప్పండి, నా జాబ్ అలాంటిది. అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే నాకు మంచి పేరు వస్తుంది. పైగా పబ్లిక్ లైక్ చేస్తుంది కూడా అలాంటి ప్రోగ్రామ్స్నే. ప్లీజ్
క్షమించరు? ఏమిటిది? అందమైన గులాబీ రోజ్, రెడ్ రోజ్. అది తెలుసు, ఎందుకు ఇస్తున్నారని. నన్ను క్షమించి ఫ్రెండ్గా భావించినట్టయితే మీరు దీన్ని తీసుకోవాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? క్షమించాలా వద్దానా? ఏంటి అటు ఇటు చూస్తున్నారు? ఎవరైనా చూస్తారేమోనన్నా? కాదు, నాకు అలాంటి భయాలేం లేవు. మరెందుకు అటు ఇటు చూశారు? మీరు నిజంగా క్షమించమని అడుగుతున్నారా, లేక ఇది కూడా మీ షూటింగ్లో ఒక భాగం అని అనుమానం వచ్చింది, అందుకే అలా చూశాను అంతే. అయ్యో అలాంటిదేమీ లేదండి, ఇది షూటింగ్ కాదు, రియల్గానే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ క్షమించరు? థ్యాంక్ యూ. ఓ, ప్రొవిజన్ షాప్ నుంచి వచ్చావా? దుర్గా, దుర్గా. అమ్మగారు, ఏటమ్మగారు? అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూడు. అలాగేనమ్మా. ఆ సరుకులన్నీ వంటగదిలో తీసురా. అన్నీ సరిగ్గానే ఉన్నాయమ్మా. నే వెళ్ళి కాయగూరలు తీసుకొస్తా. సరే. గుడ్ మార్నింగ్. మీరా? రండి రండి, కూర్చోండి. ఏమిటిలా వచ్చారు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఎందుకు రాకూడదు అని వచ్చారా? అదేం కాదు. అయితే ఇంకేదో ఉందన్నమాట. మీరు ఏడుకొండలకు కావలసిన వాళ్ళు, మేము ఆయనకు కావలసిన వాళ్ళమే. కావలసిన వాళ్ళు కలవడం మంచిది కదా. అందుకే వచ్చాం. మేము మీకు కావలసిన వాళ్ళమని నమ్ముతున్నాం. మీరు నమ్ముతానంటే నాకేం అభ్యంతరం, అది మీ నమ్మకం కదా. మీరు భలే చమత్కారంగా మాట్లాడతారు. మీకంటేనా? నిశ్శబ్దం నీకు నాకు మధ్య. చాలా విచిత్రంగా ఉంది ఈ పుస్తకం పేరు. నిశ్శబ్దం నీకు నాకు మధ్య. మీ ఫ్రెండ్కు నాకు మధ్య అని కూడా అనుకోవచ్చుగా. మీకెవరైనా చెప్పారో లేదో, మీ నవ్వు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పారుగా. అవును, ఫస్ట్ మీ ఇంటికి వస్తే మాకు కాఫీ కూడా లేదా? కాఫీ తప్పకుండా ఉంటుంది. వంట మనిషి బయటకెళ్ళింది, నేనే తెస్తానుండండి. పిట్ట వల్ల పడినట్టేనా? పిట్ట కదా, తప్పకుండా పడుతుంది. ఇది నిజంగానే బుల్బుల్ పిట్రా?
హెచ్చరిక. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు బ్రహ్మాజీ, కుమార్ మోసగాళ్లు, నేరస్తులు, పలు కేసుల్లో ముద్దాయిలు. ఇటీవలే జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఉంటుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం. జైల్లోంచి తప్పించుకుని వచ్చిన నేరస్తుడు అయ్యుండి ఏమీ ఎరగనట్టుగా మాట్లాడుతున్నావా? వదల్లు. ఎందుకు వదలాలి? నువ్వు మనిషితోలు కప్పుకున్న పులివి, నవ్వడం నేర్చుకున్న మృగానివి. అరుణని మీరే హత్య చేస్తుంటారు. మిమ్మల్ని వదలకూడదు. మీ వల్ల నిరపరాధులకి శిక్ష పడకూడదు. రాజు, దీనికి మన సంగతి తెలిసిపోయింది. తెలిసిపోతే ఏం చేయాలి? దీన్ని పైకి పంపేయాలి.